నమస్కారం. ధ్యానంలో ఆత్మ ప్రదక్షిణ చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మ్యాటర్. ఇది ప్రతి సాధకుడు ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలి. ప్రదక్షిణం అంటే తెలుసు, గుడి చుట్టూ కానీ మందిరాల్లో కానీ తిరుగుతూ ఉంటారు. ఈ ఆత్మ ప్రదక్షిణ అని ఉంది. మరి ఇది ఎవరు, ఇది ఏంటి, ఇది ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు? గుళ్ళు దేవాలయాల్లో చేసేటువంటి ప్రదక్షిణలు మనం చూస్తూ ఉన్నాం. విగ్రహాలు కానీ మందిరం కానీ కాంపౌండ్ బయట కానీ తిరుగుతూ ఉంటారు. మరి ఈ ఆత్మ ప్రదక్షిణం అన్నది ఏంటి, ఇది ఎవరు చేస్తారు? ఇదే మనకు ప్రధానమైనటువంటి విషయం. ఈ ఆత్మ ప్రదక్షిణం అన్నది ధ్యానులకు సంబంధించింది, ధ్యానం చేసేవారికి సంబంధించింది. విగ్రహాలు, గుడి, కాంపౌండ్ చుట్టూ తిరగడము, తన చుట్టూ తాను తిరగడం అనేటువంటి ఇవి లౌకికమైనటువంటి విషయాలు. ఇవి ధ్యానులకు సంబంధించినవి కావు. కాబట్టి ముందు ఈ ప్రదక్షిణం అంటే ఏదో తెలుసుకున్నాం. తర్వాత ధ్యానులు చేసేటువంటి ప్రదక్షిణ గురించి అర్థం చేసుకున్నాం. ప్రదక్షిణ అంటే మనకు తెలుసు, తిరగడము అని. పరిక్రమణ అంటాం. అంటే నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నమస్కారం, రెండు చేతులు జోడించి దేవుని చుట్టూ కానీ మందిరం చుట్టూ కానీ గుడి చుట్టూ కానీ గర్భగుడిలో కానీ తిరుగుతూ ఉంటాం. అది భగవంతునికి చేసేటువంటి ఉపచార్యాలలో అది కూడా ఒకటి. ప్రదక్షిణం చేయడం ఒక కార్యక్రమం. అంటే పూలు వేయడము, దక్షిణలు వేయడము, ఆరతి ఇవ్వడము, అర్చన ఇవ్వడము, ఆవాహన చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి. అందుతో పాటు ఈ ప్రదక్షిణ ఒకటి. కాబట్టి హిందువులు దేవాలయాలకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ ప్రదక్షిణం అనేది చేస్తూ ఉంటారు. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. గర్భగుడిలో విగ్రహం చుట్టూ తిరగడం ఉంటుంది, గర్భగుడికి బయట తిరిగేది ఉంటుంది, దేవాలయం చుట్టూ తిరిగేది ఉంటుంది, నవగ్రహాల చుట్టూ తిరిగేది ఉంటుంది, తులసి ప్రదక్షిణం ఉంటుంది. ఇవి ప్రదక్షిణ లక్షణాలు, వేరు పద్ధతులు. అంటే దేవుని చుట్టూ తిరగడము అని. మరి ఈ ఆత్మ ప్రదక్షిణ అన్నది ఏంటి? ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ ప్రదక్షిణలన్నీ సాధారణంగా అందరూ చేసేటువంటి ప్రదక్షిణలు, ప్రతి వ్యక్తి చేస్తుంటాడు. ఇది భౌతికము, లౌకికము, బాహ్యము. ఒక కార్యము క్రియ రూపంలో ఉంటుంది, కార్యరంగాలతో చేసేట్టు ఉంటుంది, శరీరంగాలతో చేసేట్లు ఉంటుంది. ప్రదక్షిణం అనేది శరీరంగాలతో చేసేది కాదు, అంతరంగంలో జరిగేటువంటి ప్రదక్షిణ. అదే మనం చూడండి, మనకు దైవ ప్రదక్షిణ ఉంది, అశ్వద్ధ ప్రదక్షిణం ఉంది, భూ ప్రదక్షిణం ఉంది, కులశైలి ప్రదక్షిణం ఉంది. ఇవన్నీ ఒకదానికి మించినటువంటి ఇంకొకటి చాలా పెద్ద ప్రదక్షిణం. దాని ఫలితాలు కూడా రెట్టింపు ఎక్కువ ఉంటాయి. ఒకదానికి ఉంటే ఇంకోటి 10 రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తాయట అవి. అదే మరి తండ్రి, గురువు, తల్లి వీళ్ళు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ఇందులో కూడాను ఒకదానికి ఉంటే ఒకటి మించింది గొప్పది అన్నమాట. దాని ఫలితాలుగా 10 రెట్లు ఎక్కువ ఉంటాయట. ఇవి చాలా కొద్ది మందే చేస్తుంటారు ఈ ప్రదక్షిణలు కూడా. జనరల్ గుడి ప్రదక్షిణము ప్రధానంగా ఉంటుంది, అందరికీ సంబంధించిన విషయం. ఇకపోతే ఇన్ని ప్రదక్షిణ పద్ధతులు ఉన్నప్పటికీ ఈ అన్నింటిలో ఉన్నతమైనటువంటి ప్రదక్షిణ పద్ధతి ఏదంటే ఆత్మ ప్రదక్షిణనే. ఈ ఆత్మ ప్రదక్షిణ ఎవరు చేస్తారంటే ధ్యానులు చేస్తారు, యోగులు చేస్తారు, ఆధ్యాత్మిక జీవితం గడిపే వాళ్ళు చేస్తారు. అంటే మత సంబంధమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు చెయ్యరు. మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు భౌతిక ప్రదక్షిణ చేస్తుంటారు, బాహ్య ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, గుళ్ళు, గోపురాలు, విగ్రహం చుట్టూ తిరిగేటి. ఈ ఆత్మ ప్రదక్షిణ అనేది మాత్రము కేవలం వీళ్ళకు సంబంధించింది మాత్రమే. యోగులు, గురువులు, సిద్ధులు, ధ్యానులు వీళ్ళు చేస్తారు. కాబట్టి అన్ని ప్రదక్షిణల కంటే ఉత్తమోత్తమైనటువంటి ప్రదక్షిణ పద్ధతి ఏదంటే ఆత్మ ప్రదక్షిణే. ఎవరైనా చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి తెలియదు. ఈవెన్ ధ్యానం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు దేశంలో. ఆ ధ్యానాలు కూడా తెలియదు మన ప్రదక్షిణ ఇలా చేయాలి అని. పలానా ప్రదక్షిణ ఉంది, అది చేయాలి, పాటించాలి అన్నది ధ్యానులు కూడా తెలియదు. ఇది ఎట్లా చేయాలో కూడా తెలియదు. అట్లా వ్యవస్థ ఉందన్నమాట ఇప్పుడు మనకు సమాజంలో. అంటే ధ్యానము, వాళ్ళ జీవితము, వ్యవస్థ వేరుగా ఉంటుంది. అంటే సంసారులు, కర్మజీవులు, ప్రత్యేకోపాసకులు వాళ్ళ యొక్క జీవన విధానం వేరు, ధ్యానుల యొక్క జీవన విధానం వేరు. కాబట్టి ధ్యానులు, గురువులు, సిద్ధులు, యోగులు, ఋషులు వీళ్ళందరూ విగ్రహాలకు పూజ చేయరు. భౌతికము, లౌకికము,
జడధర్మములుగా జడ పదార్థాలతో చేసేటువంటి విగ్రహాలకి మూర్తులకి పూజ చేయరు, బాహ్య హారతి ఇవ్వరు, అర్చన చేయరు. అర్చన అంటే వాళ్ళు పుష్పార్చన చేస్తారు. పుష్పార్చన అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటిని సమర్పించుకుంటారు భగవంతునికి అర్చన చేసే టైంలో. లౌకికుల అర్చన అంటే ఏమి మనకు తెలుసు, అర్చన ఎట్లా చేస్తారు. కానీ ధ్యానులు, యోగులు అర్చన చేయరు. భగవంతుని ఏమి అర్చన చేస్తారంటే మనస్సు, బుద్ధి, అహంకారాన్ని ప్రదర్శించుకుంటారు, సమర్పించుకుంటారు. ధ్యానులు, యోగులు చేసేది కూడా అదే. కాబట్టి వాళ్ళు చేసే అర్చన వేరు. ఆవాహనం సాధారణ వ్యక్తి చేసే పద్ధతి వేరు, ధ్యానులు, యోగులు చేసే ఆవాహన వేరు. అభిషేకాలు అంతే. మనం భౌతిక అభిషేకాలు చేస్తాం, వస్తు పదార్థాలతో చేస్తాం. అందులో కార్యము, క్రియ, కర్మ ఉంటుంది. శరీరాంగాలతో చేస్తూ ఉంటాం. ఇవన్నీ లౌకికానికి సంబంధించినవి, అందరికీ సంబంధించినటువంటి విషయాలు కావు. ఈ ఆత్మ ప్రదక్షిణం అన్నది ధ్యానులకు సంబంధించింది, ధ్యాన మార్గంలో జీవించే వాళ్ళకు సంబంధించింది, ఆధ్యాత్మిక జీవితం గడిపే వారికి సంబంధించింది. ఈ భౌతిక వ్యవస్థ అంతా, శరీరంతో జరిగేటువంటి వ్యవస్థ అంతా లౌకికులు, లోక వ్యవహారజ్ఞులు, లోక మర్యాద కొరకు ఏర్పరిచేటివి. అంతేగాని దైవపరంగా దైవంతో డైరెక్ట్గా సంబంధం ఉండే వాళ్ళు ఎవరు చేయరు. డైరెక్ట్గా నేరుగా దైవంతో సంబంధం లేని ఏ కార్యక్రమమైనా సరే అది వాస్తవమైనటువంటి కార్యక్రమం కాదు. ఇప్పుడు అభిషేకం చేస్తాం, అది డైరెక్ట్గా భగవంతుతో సంబంధం లేదు. పరమాత్మ నిర్గుణము, నిరాకారము, సూక్ష్మము. మన అభిషేకం ఎలా చేస్తాం అని యోగులు, ధ్యానులు, ఆధ్యాత్మిక జీవులు భావిస్తారు. వాళ్ళు వేదాలు, ఉపనిషత్తుల ప్రకారమే పూజ చేస్తే భగవంతుని యొక్క సిద్ధులు పొందినవారు, మోక్షాన్ని పొందినవారు. కాబట్టి ఎవరైతే మోక్షాన్ని పోవాలో, స్వర్గాన్ని పోవాలో, లేదా ఆధ్యాత్మిక జీవితం గడపాలో వాళ్ళు ఇటువంటి అభిషేకాలు చేయరు, ఆవాహనం చేయరు, ప్రదక్షిణలు దేవుని చుట్టూ తిరగరు. ఇవన్నీ యోగులకు సంబంధించినట్టు మాత్రమే ఈ వ్యవస్థ. కాబట్టి డైరెక్ట్గా భగవంతునితో సంబంధం లేని ఏ కార్యక్రమం వాళ్ళు చేయరు. డైరెక్ట్గా పరమాత్మతోనే సంబంధం ఉండాలి. అంటే ధ్యానులు, యోగులు ఏం చేస్తారంటే, మరి డైరెక్ట్గా పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలంటే ఎట్లా? పరమాత్ముడు ఎక్కడున్నాడు? అదే ధ్యానులు తెలుసుకోవాల్సిన విషయం. విశ్వచైతన్యం మనలోనే ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మ చుట్టూ ప్రదక్షిణ చేయడమే ఆత్మ ప్రదక్షిణ అంటారు. ఈ రహస్యం తెలుసుకొని ముందుకు పోయిన వాళ్ళకి ఫలితాలు తొందరగా వస్తాయి, త్వరగా లభిస్తాయి. ఉన్నతమైనటువంటి శక్తులు, సిద్ధులు, ఫలితాలు లభిస్తాయి. ఇవి తెలియక భౌతికము, జడము, పదార్థ సంబంధము, బాహ్యమైన వాటితో మనకి ఏ ఫలితాలు లభించవు. ఏదైనా సరే మనం గీతల్లో, ఇతర గ్రంథాలు కూడా చెప్పబడింది, తాదాత్మ్యము అంటాం, ఆత్మజ్ఞాన పూరక అంటాం. అంటే ఆత్మ ప్రకారంగా చేయాలి, మనం ఆత్మజ్ఞాన పూర్వకంగా చేయాలి, ఆత్మతో తాదాత్మ్యం పొందాలి. మీరు పూజ చేయండి, విగ్రహం చేయండి, ఇంకోటి ఏదైనా చేయండి, ఆధ్యాత్మిక కార్యక్రమం, అందులో నీవు డైరెక్ట్గా పరమాత్మతో కనెక్ట్ అయి ఉండాలి, కనెక్ట్ కావాలి. ఇప్పుడు మనకున్న వ్యవస్థలో, భౌతిక వ్యవస్థలో ఆ కనెక్టివిటీ మనం పెట్టడం లేదు. అంత భౌతికమే, మన చుట్టూ ఉండేదంతా భౌతికమే, పదార్థాలే, దృశ్యాలే, అన్ని కర్మలే, కార్యాలే. అంటే బాహ్య ప్రపంచంతోనే ఉన్నాం, కానీ అంత ప్రపంచాన్ని మనం చూడడం లేదు. ఆ విశ్వచైతన్యం మన శరీరంలో ఉంది అనేటువంటి అవగాహన ముందు మనలో ఉండాలి. ఇది ధ్యానులకు ఉంటుంది. అందుకే ధ్యానులు మాత్రమే ఈ ఆత్మ ప్రదక్షిణం చేసుకుంటారు. అట్లా చేసుకున్న వాళ్ళకే ఉత్తమమైనటువంటి ఫలితాలు, త్వరగా ఫలితాలు లభిస్తాయి, సిద్ధులు లభిస్తాయి, మోక్షం కలుగుతుంది, ఉన్నత స్థితికి చేరగలుగుతారు. తాదాత్మ్యము అంటే ఆత్మతో సంబంధం లేకుండా నువ్వు ఇచ్చేటువంటి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా సరే వ్యర్థమైన, నిరర్ధకమే. మన తృప్తి వరకు, మన సంతోషానికి చేసుకునే కార్యమే అది. అది లౌకిక కార్యక్రమం. ధ్యానులు ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తారు. అనిస్తే నేరుగా ఆత్మతో లింకప్ చేసుకుంటారు. కాబట్టి ఆ విశ్వచైతన్యం అన్నది మన శరీరంలోనే ఉంది, అదే ఆత్మ. దాని చుట్టే ప్రదక్షిణం చేయాలి. ఈ విషయాన్ని ధ్యానులు గ్రహించుకోవాలి, తెలుసుకొని ఈ జ్ఞానాన్ని ధ్యానం చేసుకోవాలి. అనేక కార్యక్రమాలు ఉంటాయి ధ్యాన జీవితంలో, ఎన్నో పద్ధతులు ఉంటాయి. ముందు, వెనుక, బయట,
చూసారా, ప్రారంభానికి ముందు, ప్రారంభం వెనక, బయట చేసేటి, లోపల చేసేటివి. ఈ అన్ని కార్యక్రమాలకు లింక్ చివరికి వచ్చేసి పరమాత్మకు చేరాల్సిందే. ఎన్నో పేర్లు, ఎన్నో పద్ధతులు, ఎన్నో ఉపచారాలు చేస్తుంటాం. ఇవన్నీ డైరెక్ట్గా మనము చివరికి ఆత్మకు లింక్ అయిపోవాల్సిందే, పరమాత్మ దగ్గరికి చేరాల్సిందే. ఏ పేరుతో ఏ పద్ధతినా చేయండి, కానీ డైరెక్ట్గా మనం ఒకే పద్ధతిలో పోతే ఫలితాలు త్వరగా లభిస్తాయి. ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి, శరీర వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. దీన్ని సాంఖ్యజ్ఞానం అంటాం. సాంఖ్యం గురించి తెలుసుకోవాలి, శరీరంలో వ్యవస్థను. కాబట్టి ఏదైతే విశ్వచైతన్యం మన శరీరంలో ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మ చుట్టూ మనము ప్రదక్షిణం చేయాలి. మరి ఎట్లా చేయాలి? ఇంత పెద్ద శరీరము లోపలికి ఎలా పోతుంది? ఆత్మ సూక్ష్మం, ఒక శక్తి, ఒక దైవశక్తి. మరి దాని చుట్టూ ఎలా తిరగాలి అంటే ధ్యానంలో మనకు 2 వస్తువులు ఉంటాయి. ధ్యానం ఉంటుంది, ధ్యాని ఉంటాడు. ధ్యానంలో సాధనము ఉంటుంది, ధ్యానానికి ధ్యేయము ఉంటుంది. కాబట్టి ధ్యానంలో ధ్యేయ వస్తువు ఏది? పరమాత్ముడు, ఆత్మ. అదే ఆత్మరూపంలో మన శరీరంలో ఉంది. సాధన ఏంటి? దానికి పనిముట్టు ఏంటి? బాగానే ఉంది, నేను చెప్పాను ఆత్మ చుట్టూ తిరగాలని. ఎట్లా తిరగాలి? దాని పనిముట్టు సాధన కూడా శరీరంలోనే ఉంది. అదే మనస్సు. నువ్వు మనస్సు ద్వారా ఆత్మ చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇక్కడ క్రియా విధానం ఏంటంటే, మనస్సు ఒక చంచలమైనటువంటి శక్తి, ఎప్పుడు చలిస్తూ ఉంటుంది, అచంచలం అన్నమాట. బాహ్య ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది, శరీరం వదిలి బయట పోయి విహరిస్తూ ఉంటుంది. ధ్యాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఎక్కడెక్కడ సంచరిస్తుందో ఈ మనస్సు వాయువు, గాలి రూపంలో ఉంటుంది, దాన్ని తీసుకొని వచ్చి మన శరీరంలో పెట్టాలి. ధ్యానం చేయవలసిన క్రియా విధానం అదే. ఊరికి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? మనం జరిపించాలి కార్యక్రమం. ఏ లాట్ ఆఫ్ వర్క్ ఇస్ టు బి డన్ విత్ ఇన్ ది బాడీ. ధ్యాన సమయంలో ఎంతో వర్క్ చేయాలి మనం, చాలా కష్టమైనటువంటి వర్క్ చేయాలి. ఆ వర్క్ అంతా సూక్ష్మస్థితులలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బయట సంచరించేటువంటి మనసును తీసుకొని వచ్చి ఆత్మక్షేత్రం బయట దగ్గర అంచులలో పెట్టాలి. అది ఫస్ట్ స్టేజ్ ఆత్మ ప్రదక్షిణంలో. ధ్యానులు ఇక్కడే నడుపుతూ ఉంటారు. ధ్యానంలో ఒక యోగి ధ్యానం కూర్చున్నాడంటే నీ శరీరంలో ఏం జరుగుతుందో, ఏం చేశావో చెప్పాలి మనం. అది లేకుండా ఊహాగానంగా కల్పితాలు, అనుభవాలు, అనుభూతులు చెప్తుంటాం. అవన్నీ కల్పితాలు అన్నమాట. అటు అనుభూతులన్నీ మనకు కరెక్ట్ అయినట్టు కాదు. అయినా అపవశ్యంగా వచ్చేటువంటి మాయా ప్రభావాలు, మనస్సు యొక్క లీలలు, అభూతాలు అన్నమాట. అవన్నీ అభూతాలు కాదు మనకు కావాల్సింది. దైవంతో నీవు ఏ విధంగా లింక్ ఏర్పరచుకున్నావు, దాని ఫలితం ఏంటి? ఆ దైవానుభవాలు, ఆత్మానుభవాలు, అంతరానుభవాల్ని చెప్పాలి. కాబట్టి ఎప్పుడైతే మనసు నీ శరీరంలో ఉంటుందో అప్పుడు నీకు దైవత్వంతో మీరు దగ్గర అవుతారు. అంతతో ఆగకుండా ఆ మనస్సుని ఆత్మ చుట్టూ తిప్పాలి. చూడండి ఎంత సూక్ష్మమైనటువంటి క్రియనో, ఎంత సూక్ష్మ స్థితులలో మన ధ్యానం జరుగుతుందో చూడండి. మనస్సుతో జరుగుతుంది. ధ్యానానికి 2 వస్తువులు: ధ్యానం సాధన, ధ్యాన వస్తువు, ధ్యాన ధ్యేయం. ధ్యానం ఎందుకు చేస్తున్నావు? నీ ధ్యేయం ఏంటి? ధ్యానం అనేది దైవికమైంది, దైవ సంబంధమైనటువంటి సాధన. పరమాత్మను పొందనేకి, ఆత్మను పొందనేకి, ఆత్మలో లీనం కావడానికి, జీవాత్మ పరమాత్మలో ఐక్యానుసంధానం చేయడానికి మనం ధ్యానం చేసేది. కాబట్టి లోపల అంతరంలో ఏం క్రియ జరగాలంటే నీ మనసును తీసుకొని వచ్చి, బయట ఉన్నటువంటి మనసును తీసుకొని వచ్చి ముందు ఆత్మక్షేత్రం దగ్గర పెట్టాలి. తర్వాత దాని ఆత్మ చుట్టూ తిప్పాలి. అంటే బయట పోకుండా బంధించాలి. ఒక పులి బయట ఉంటే విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి బోన్లో పెడితే ఎట్లా ఉంటుంది? ఆ మాదిరిగా బాహ్యంలో విహరించేటువంటి మనసును తీసుకొని వచ్చి నీకు ఆత్మక్షేత్రంలో బంధించాలి. తర్వాత ఈ మనసును దాని చుట్టూ తిప్పాలి. అదే తిరగడం అంటే అదే. తిరుగుట, పరిక్రమణ, ప్రదక్షిణము అంటే అది. మనస్సును ఆత్మ చుట్టూ తిప్పడము. నీ శరీరంతో పని లేదు.
నీకు ఆలోచన ఉండాలి, ఆ జ్ఞానం తెలిసి ఉండాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి సాధకులు. సంపాదించుకొని ఆ ట్రిక్ నేర్చుకోవాలి. ఎట్లా ఉంది, ఏ రూపంలో ఉంటుంది, దాన్ని ఎలా మనం నియంత్రించాలి, దాన్ని ఎలా తీసుకొచ్చి మనము ఆత్మక్షేత్రం దగ్గర పెట్టాలి, ఆ మనసుని ఎట్లా తిప్పాలి ఆ ఆత్మ చుట్టూ అన్న క్రియా విధాన్ని నేర్చుకోవడమే గొప్ప పని. అదే ఒక గొప్ప విద్య. కాబట్టి ఇదం ధ్యానంలో కూర్చొని నెక్స్ట్ డేనే నాకు భగవంతుడు కనపడ్డాడు, లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయాను, ఇవన్నీ అభూతాలు, కల్పితాలు, మనం కల్పించుకునేటువంటివే. నువ్వు ఏం చేసావో చెప్పాలి. నీ యొక్క జ్ఞానము, జ్ఞాన సాధన ఫలితాలు ఇంకొక యోగికి చెప్పేటట్టు ఉండాలి. ఇతర యోగులు నమ్మాలి, ఇతర సాధకులు నమ్మించాలి. ఇది యోగం కూడా ఒక సైన్సే. ఒక సైంటిస్ట్కు నచ్చ చెప్పినట్లు ధ్యాని కూడా ఇంకొక ధ్యానికి నచ్చ చెప్పాలి. ఇంకొక ధ్యాని అడుగుతాడు, నువ్వు ఏం చేసావు, ఏం సాధించావు లోపల అని. ఆ జ్ఞానం చెప్పేట్లుగా ఉండాలి. కాబట్టి ప్రదక్షిణ అంటే ఏం మీనింగ్ అంటే, ఆత్మయందు కలుగు కదలిక ఏముందో ఆ కదలికనే ప్రదక్షిణం. బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ చాలా వేదాంతపరమైంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. సాంఖ్యయోగానికి సంబంధించినటువంటి క్రియ, శరీర అంతరానికి సంబంధించినటువంటి క్రియ. కాబట్టి ఈ శరీర జ్ఞానమంతా మనకు ఉండాలి. కాబట్టి ఆత్మయందు కలుగు కదలిక, ఆత్మలో కదలిక రావాలి. ఎప్పుడైతే ఆత్మలో నీ కదలిక వచ్చిందంటే నీ ధ్యానం వర్క్ అవునట్లు, పని చేసినట్లు. దాన్ని కదిలించడమే మనం ప్రధాన ఉద్దేశం. ఆత్మ సంస్కారాలు మనం పొందడమే ధ్యానం యొక్క ఫలితం. కాబట్టి ఆత్మయందు కలుగు కదలిక ఏముందో ఆ కదలికనే మనం ప్రదక్షిణము అంటాం. ఈ యొక్క సాధన ధ్యానులు, యోగులు, ఆధ్యాత్మికవేత్తలు చేస్తుంటారు. ఈ యొక్క ప్రదక్షిణము సాధారణ ప్రజలు, లౌకికులు, కర్మజీవులు, ప్రతికోపాసకులు చేసేటువంటి ప్రదక్షిణలు వేరు. ధ్యాని, యోగి, ఆధ్యాత్మికవేత్తలు, ఋషులు, గొప్పవారు చేసేటువంటి అంతర్ప్రదక్షిణ వేరు. మనకు కావాల్సింది అంతర్ప్రదక్షిణ, బాహ్య ప్రదక్షిణ కాదు. ఎవరు చూడవలసింది అక్కర్లేదు, భగవంతుడు చూడాలి నీ ప్రదక్షిణ. అది క్రియా విధానం అన్నమాట. కాబట్టి దీని యొక్క అర్థం, భావం ఏమిటంటే, ఎక్కడున్నావో అక్కడైనా ప్రదక్షిణ జరగాలి. నువ్వు ఎక్కడున్నావో ఉన్న చోటనే నువ్వు ప్రదర్శన చేసుకోవాలి. అంటే ఇప్పుడు గుడికి వెళ్ళి గుడి తెరిచిన తర్వాత మనం ఎప్పుడో మారు గుడికి పోతాం, అప్పుడు ప్రదక్షిణ చేసుకునేది, పండగల రోజే పోతాము, ఆ రోజే ప్రదక్షిణ చేసుకుంటాం అన్నది ఆధ్యాత్మిక సిద్ధాంతం కాదు. ధ్యానం అన్నది 24 గంటలు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ప్రదక్షిణ చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఉన్న చోటనే చేసుకోవచ్చు. దీనికి టైము లేదు, పద్ధతి లేదు, ప్లేసు లేదు, స్థలము లేదు, పరిస్థితులు లేవు, వాతావరణం అక్కర్లేదు, దాన్ని తెరవనక్కర్లేదు, ముగినక్కర్లేదు. నువ్వు ఎప్పుడు ప్రదక్షిణ చేయాలనుకుంటే అప్పుడు నీకు ఆ గుడి తెరిచే ఉంటుంది. దాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. అటువంటి సిద్ధులను పొందడానికి ప్రయత్నం చేయండి. పూర్వకాలము ఈ రహస్యం తెలిసిన వాళ్ళయ్యే యోగులు, ధ్యానులు వీళ్ళందరూ గొప్ప సిద్ధులైపోయారు, ఫలితాలను సాధించారు, ధ్యాన ఫలితాలను పొందారు, దైవ ఫలితాలను పొందారు, ఉన్నత స్థాయికి పోయారు. ఉన్నత స్థాయికి పోతే మనము సిద్ధాశ్రమము, సిద్ధులలో మనం చేరవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. కల్పితాలు కల్పించి మనం చేసుకునేటువంటి శాస్త్రం కాదు ఇది. దీని ప్రమాణాలు ఉన్నాయి, శాస్త్రం ఉంది, యోగులు ఉన్నాయి, యోగ గ్రంథాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. వీటిలంతా ప్రమాణం ఉంది. ధ్యాని అంటే ఎవరు, నువ్వు చేయవలసిన క్రియా విధానం ఏంటి అని ఆ విధానంగా చేసుకుంటూ పోవాలి. సూర్యుడు, ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? మానవుని మనుగడ కావాల్సినటువంటి శక్తిని సంపాదించుకుంటుంది, మానవుని నడిపిస్తూ ఉంటుంది. అదే మరి చూడండి, మీకు ఇంకొక విషయం కూడా మనకు పురాణంలో తెలుస్తుంది. శివపార్వతుల యొక్క చరిత్ర. శివునికి పార్వతి ఒక సంఘర్షణలో ఉంటారు. అదే ఈ ఘనాధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలి అని, గణపతికా కుమారస్వామికా ఎవరికి అప్పచెప్పాలి అని. అప్పుడు పరీక్ష పెడతారు. ఎవరైతే ఈ జగత్తును సృష్టిని చుట్టి ముందు శీఘ్రంగా ఎవరు వస్తారో వాళ్ళకి ఈ ఘనాధిపత్యం, ఈ అధికారం ఇస్తాము అని టెస్ట్ పెడతారు. కుమారస్వామి మయూరి నెమల్ని తీసుకొని వెళ్ళిపోతాడు, త్వరగా శీఘ్రంగా రావాలి, సృష్టిని అంతా తిరిగేసి అని. గణేశుడు మూషిక ఎలుక పైన ఎంత దూరం ప్రయాణం చేస్తాడు? పోలేడు, చుట్టుకొని రాలేడు, కుమారస్వామి ముందు వస్తాడు. కానీ గణపతి తన తెలివిని ఉపయోగించి శివపార్వతుల చుట్టూ తిరుగుతాడు.
చివరకు ఆ గణాధిపత్యం గణపతికి వచ్చింది. కాబట్టి ఈ స్టోరీ వల్ల మనకు తెలిసినటువంటి విషయం ఏంటి, గణపతి మనకి ఏం చెప్తున్నాడు, ఈ స్టోరీ వల్ల పరమేశ్వరుడు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కడున్నావో అక్కడే ప్రదర్శన చేసుకో అని అర్థం. ఎక్కడుంటే అక్కడ, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ప్రదక్షిణ చేసుకోవాలి. అది ఎట్లా సాధ్యం అంటే ఆత్మసాధనే. ఆ పరమేశ్వరుడే నీలో ఉన్నాడు, ఆత్మరూపంలో నీలో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఆత్మ చుట్టూ తిరిగితే నువ్వు పరమేశ్వరునికి తిరిగినట్లే, విశ్వాన్ని అంతా తిరిగినట్లే, పరిక్రమణ చేసినట్లే, నీకు ఆ ఫలితాలు దక్కుతాయి. మీకు అదే మరి ఇంకోటి చూడండి, అహల్య గౌతముని వివాహం కూడా మనకు తెలుసు బ్రహ్మలోకంలో. అప్పుడు గౌతముడు వచ్చేసి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఇంద్రుడు కష్టపడి 3 లోకాలు తీరుకొని వస్తాడు. ఇంద్రుడు వచ్చి నాకు ఇచ్చి వివాహం చేయండి అహల్యని అంటాడు. అంటే ముందు వచ్చింది గౌతముడని, గౌతమునికి ఇచ్చి వివాహం చేస్తారు. ఎందుకు? గౌతముడు గోవు చుట్టూ తిరిగాడు. కాబట్టి ఆ యొక్క ఫలితము గౌతమునికి వచ్చాయి. ఉద్దేశం ఏంటంటే ఎక్కడున్నావో అక్కడే ప్రదర్శన చేసుకోవాలనేదే దేవుని యొక్క సిద్ధాంతం. దైవ ప్రదక్షిణలకి ఎక్కడికో పోనక్కర్లేదు, దూరానికి పోనక్కర్లేదు, బయట ఎక్కడా పోనక్కర్లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడే ప్రదక్షిణ జరుగుతుంది. అయితే నీలో ఆలోచన ఉండాలి. ఎప్పుడు నీకు బుద్ధి కలుగుతుందో అప్పుడు పరమాత్మ ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఆయన చుట్టూ మనము ప్రదక్షిణ చేసుకోవచ్చు. కాబట్టి ధ్యానులు మీరందరూ ఈ సూక్ష్మ జ్ఞానాన్ని గమనించి తెలుసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. దీని టైము లేదు, కాలము లేదు, పరిస్థితి లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ఉన్నత స్థాయి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భౌతికము, బాహ్యము, తర్వాత కర్మలు, క్రియలకు సంబంధించింది కాదు ధ్యానం, అంతరానికి సంబంధించింది. అంతర ప్రదక్షిణము అంటారు. ఇట్లా ఇంకా కొన్ని రహస్య విషయాలను మళ్ళీ వచ్చేటువంటి వీడియోస్ ద్వారా మనం తెలుసుకున్నాము. అంతవరకు సెలవు.